ఈ సమయంలో మరి యేసు ప్రభు యొక్క నామములో ఉన్న శక్తి 8:15 అయింది. ఆ సమయాన్ని బట్టి నేను ముగిస్తాను. యేసు నామములో ఉన్న శక్తిని మనము చూస్తున్నాం. ఏంటంటే యేసయ్య నామం ఎంతో విలువైనది, శక్తి కలిగినది. దానికి మనం చూస్తున్నాము, కొన్ని పాటలు పాడుతున్నాం దేవుని నామాన్ని బట్టి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. తర్వాత ఇంకొక మాట, పల్లవి చరణం మారుతున్నాం చూడండి. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని కలదు ఉన్నతంబగు యేసుని నామం. అన్ని నామములకు పైని గలదు ఉన్నతంబగు యేసుని నామం. యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో శక్తి గలదు. దోషులకు శాశ్వత ముక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున. మరి పైనున్న ఆకాశమందు, క్రిందున్న భూమి మందు ఈ పాట మనం పాడుతూ దేవుని నామాన్ని బట్టి స్తుతిస్తుంటాం, కీర్తిస్తుంటాం. అయితే చూడండి, యేసు నామంలో ఉన్న శక్తిని మనము చూద్దాం లేఖనాల ప్రకారంగా. మొట్టమొదటిగా యేసు నామము, యేసు అనగా రక్షకుడు అని అర్థం. యేసయ్య పేరేం పేరు? రక్షకుడు. నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును గనుక ఆయనకు రక్షకుడని పేరు పెట్టింది. తన ప్రజలను ఆయన, మరి తన ప్రజల కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి అని చూస్తున్నాం. పాపం నుండి విమోచించడానికి వచ్చినటువంటి వాడు రక్షకుడుగా, యేసు అని పేరు పెట్టబడింది, రక్షకుడు అని. బట్టి ఆయన నామము శక్తి కలిగిన నామము, మనకు రక్షణ తీసుకొచ్చే నామము. అందుబట్టి వచ్చినాను చూడండి, రక్షణ అన్నమాట చదవండి. నేను లేఖనాలు త్వరగా చదివితే కన్నా నేను మరి అపోస్తల కార్యం 4:12 చదవండి. అపోస్తల కార్యము త్వరగా ఎవరైతే పాస్ట్గా చదువుతారో చూద్దాం. మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందగలం. ఈ నామం ఏ నామము? యేసయ్య నామమున, యేసుక్రీస్తు నామముననే రక్షణ. రోమపత్రిక 10:9 యేసు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే, దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీవు విశ్వసించి ఆయనను హృదయంలో అంగీకరిస్తే నీకు రక్షణ కలుగుతుందని రాయబడింది అక్కడ. రక్షణ రావాలంటే నువ్వు నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, మనకందరికీ రక్షణ కావాలి. యేసయ్య రక్షకుడు, లోక రక్షకుడు అని ఆయనకు పేరు. లోకానికి అందరి కొరకు ఆయన లోక పాపలు మోసుకొని దేవుని గొర్రెపిల్లగా రక్షకుడుగా వచ్చాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు నిన్ను నన్ను. అందుబట్టి ఆయన నామంలో ఉన్న శక్తిని మనము చూస్తున్నాం. మొదటగా ఆయన నామం వల్లనే మనకు రక్షణ. అది చూడండి, అక్కడే చూస్తాము. 13 చదవండి, అక్కడికి ఇది వచ్చినాం 10వ అధ్యాయము. అక్కడ ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయువాడేవాడు వాడు రక్షింపబడును. ప్రార్థన చేసి, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని, నైనా క్షమించు అని. మీకు ఒక విషయం చెప్తున్నా, దొంగ
మరి ప్రభుతో పాటు ఉన్నటువంటి ఇరువురు దొంగలు ఉన్నారు. మరి ఒక దొంగ ఏమంటున్నాడంటే యేసు అంటున్నాడు, కేకేస్తున్నాడు. అంటే యేసు అంటే రక్షకుడా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా ఆ సమయంలో ప్రభు ఏమంటున్నాడు, ఎంబడే నేడు నువ్వు నాతో కూడా పరదేశుడు. ఎంత చూడండి, అడిగిన వెంటనే ప్రభు ఇచ్చే ఆ గొప్ప రక్షణ ఆ దొంగ పొందుకున్నాడు. ప్రియులరా, రాత్రికాల సమయంలో ఇంకా రక్షణ పొందకపోతే యేసయ్య నామం బట్టి రక్షణ పొందాలని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, మొట్టమొదట యేసు నామమున రక్షణ అనేది మనం చూస్తున్నాం. రెండో విషయం చూడండి, పాప క్షమాపణ కూడా. యేసయ్య నామంలోనే పాప క్షమాపణ. చదవండి ఆ మాట. మరి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం. అపొస్తలుల కార్యములు పేతురు కొర్నేలి తన ఇంటికి పిలిచి బంధువులకి చూడండి, ఆయన యందు విశ్వాసముచు వాడెవడు, చూడండి, వాడు ఆయన నామం మూలంన పాప క్షమాపణ పొందును. అనగా పాప క్షమాపణ పొందటానికి ఆయన నామంనే, పాపాలన్నీ క్షమింపడాలంటే ఆయన నామం బట్టి ప్రభువుని వేడుకోటే రక్షణ వస్తుంది, పాప క్షమాపణ కలుగుతుంది అని మనం చూస్తున్నాం. రక్షణతో పాటు పాప క్షమాపణ అంటే పాపం అన్నీ పోగొట్టుకుంటాం. ఆయనను అడగాలి ప్రభువా అని. కాబట్టి పాప క్షమాపణ. మరి యూదులు ఆ దినాల్లో పేతురు ఆయన స్వార్థను ప్రకటించినప్పుడు వారు హృదయాల్లో కుచ్చబడ్డాయి. వారు మీరు వేసిన ఈ యేసుని సిలువ వేశారు, ఆయన అప్పగించారు అని ఆయన మాట్లాడుతున్న ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అంటారు, మా హృదయాల్లో కుచ్చబడ్డాయి, మేమేం చేయాలంటే యేసు ప్రభు నామం బట్టి మీరు పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకోండి అని 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగా పాప క్షమాపణ పొందటానికి యేసు నామమున అని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమడు దేవుడిలరా, మరొక విషయం ఏంటంటే యేసు నామమున నీవు ప్రార్థిస్తే అడిగితే పొందుకుంటావు. 3వ విషయం గమనించండి. ఈ యోహాను సువార్త మనము ప్రార్థన చేస్తుంటాం, బాగా గమనించండి. ప్రార్థనలో యేసు నామమున అడుగుతున్నామని ప్రార్థన చేయాలి. యేసు నామమున గద్దిస్తున్నామని చెప్తున్నారు కొంతమంది, కానీ గద్దించడం మీన కాదు, యేసు నామమున. బాగా గమనించి మనము పదాలు పడితే దేవుని నామం బట్టి శక్తి. చూడండి ఆ మాట చదవండి. ఈ యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం ప్రభు ఏమంటున్నాడు చూడండి, చదవండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కగా ప్రభు అంటున్నాడు, మీరు అడగాలి, నా నామమున అడిగితే దాన్ని నేను నెరవేరుస్తాను, చేస్తాను అంటున్నాడు. కిందికి వచ్చిన చదవండి 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను. చూడండి ఎంత స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. ఆయన నామమున మనం అడగాలి, మనం అడిగితే పొందుకుంటాం. ప్రేమ బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం ఎరిగితే అసలు యేసు నామంలో ఇంత శక్తి ఉందా, యేసు నామంలో ఇంత బలం ఉందా, మన జీవితాలకి కావలసినటువంటి సంపూర్ణతైన యేసు ప్రభువును మనం కలిగి ఉంటా. సురేష్ చెప్తున్నట్టు మాటలు నాకు చెప్తున్నప్పుడు అక్కడ పడిపోయినప్పుడు యేసుకు స్తోత్రం, యేసు నామానికి స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. మీరు దారిలో పోతున్నప్పుడు కానీ ఎక్కడన్నా పోతున్నా కానీ యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం అనుకుంటూ పోండి. మన అన్ని జీవితాల్లో మనకి జీవితం అంతా కూడా దేవుడు తోడుకునే ఉండి కార్యాలు జరిగిస్తాడు. సత్యం ఈ మాట. ఈ సత్యం ఎరిగిన బిడ్డలు ఆయన స్తుతిస్తూ మనసు పూర్తిగా మనసులోనే ఆరాధిస్తుంటే మనకు శ్రమైన కష్టమైన ఏదైనా కూడా ఆయన తోడు ఉంటాడు, ఆయన వెన్నంటి ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఇక్కడ మొట్టమొదట రక్షణ ఆయన నామంలోనే పాపక్షమాపణ చూస్తున్నాం. ఆయన నామంలోనే మనము అడిగినవన్నీ పొందుకుంటామని చూస్తున్నాం. చూడండి ఆయన నామమున మరి స్వస్థత. చూడండి ఆయన నామమున స్వస్థత ఎలా కలుగుతుంది అంటే అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. పేతురు యోహానులు ఏం చేశారంటే దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్తున్నప్పుడు ఒక పుట్టుకతో కుంటివాడు కదా, చదవండి అన్నమాట. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నానని నజరేయుడైన యేసు నామమున
నడువుమని చెప్పినాడు. చూడండి, అంతే. యేసుక్రీస్తు ప్రభు నామమున నడువు లే అన్నాడు. ఎమ్మడే దిగ్గున లేచి, నిజంగా నేను స్వస్థత పొందానని ఆశ్చర్యపోయి ఎగిరెగిరి గంతులేసి దేవాలయం వెళ్ళి దేవుని స్తోత్రములు చెల్లిస్తున్నాడు. ఎంత గొప్ప కార్యం! అక్కడ జరిగిన ఆశ్చర్యమైన కార్యాన్ని చూసి జనులు ఆశ్చర్యపోయారు. ఎంత గొప్పగా ఒక పామరుడైనటువంటి, అంటే చదువు లేదు, అయినా కూడా దేవుడు వాడుకోవటానికి. చూడండి, మన జీవితాల్లో మనం అనుకుంటా చదువు లేదు, నాకు ఇది లేదని కాదు. యేసయ్య నామములో నువ్వు చదువు లేకపోయినా, పామరుడైనా, ఏది లేకున్నా కూడా యేసు నామస్మరణ చేస్తే అందులో ఉన్న శక్తిని నువ్వు గ్రహిస్తావు. ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించండి. మరి చూడండి, అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తున్నాం. శక్తి ఉంది, స్వస్థత ఇస్తున్నటువంటి ఆ యొక్క స్వస్థతను మనం చూస్తున్నాం. చూడండి, ఆ మాట మరొక వచనాన్ని కూడా మనం చూస్తాము. 4వ అధ్యాయము అదే 30వ వచనంలో అక్కడ సంఘటనలు జరిగినప్పుడు ఆశ్చర్యంగా కొన్ని విషయాలు చూస్తాం. మరి చూడండి, అక్కడ చదవండి, 4వ అధ్యాయం 30వ వచనం. ఒకళ్ళు చదవండి. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును. చూడండి, అక్కడ రాయబడి ఏంటంటే ఆ సూచక, అంటే ఆ మహత్కార్యాలు, అద్భుతాలు, స్వస్థత కార్యాలు యేసు నామములోనే జరుగుతూ వచ్చాయి. జరుగుతూ వస్తున్నప్పుడు ఆశ్చర్యంగా దేవుని కార్యాలు చూసి అక్కడ ఉన్నటువంటి జనులు, అంటే అక్కడ ప్రధాన యాజకులు అయితేనేమి, వారికి అయితే ఆశ్చర్యం అవుతుంది. ఏం చేయాలా, జనులల్లా వీళ్ళతో పాటు వెళ్తున్నారే అని వారు మరి ఆటంకపరుస్తూ ఉన్నారు. అవి చూస్తాం తర్వాత. యేసు నామం మీరు ఉచ్చరించకూడదు అని ఆటంకపరిచే విషయాలు మనం చూస్తాం. అయితే ఇక్కడ చూడండి, మనం ఎన్ని విషయాలు చూసామంటే, మొట్టమొదటిగా అవన్నీ మీరు చూడండి. తర్వాత అద్భుతాలు యేసు నామంలో అద్భుతాలు మనం చూస్తున్నాం, స్వస్థత చూస్తూ ఉన్నాం కదా. మరి అద్భుతాలు అందులోనే ఉన్నాయి, స్వస్థతలు అందులోనే ఉన్నాయి, మనం చూస్తూ వచ్చాం. తర్వాత చూడండి, యేసు నామములో మరి దయ్యపు శక్తులు కూడా విడుదల కలుగుతున్నాయి. చూడండి, 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మరి పౌలు శీలలు మరి యథావిధంగా వారు నదీ తీరంన వాక్యం చెప్పడానికి వెళుతూ ఉండగా అక్కడ మనం చూస్తాం. ఎప్పుడైతే నదీ తీరంలో వాక్యం చెప్పడానికి వెళుతూ ఉండగా అక్కడ పుత్తును అని దయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయికి మరి దయ్యం పట్టి తను సోది చెప్తూ ఉంది. ఆ సోది చెప్తుంటే వాళ్ళకి బాగా ధన ఆర్జిస్తున్నారు, లాభం ఉంది. తాపక అదే మార్గంలో పోతున్న పౌలును చూసి ఆమె అందులో ఆ శరీరంలో ఉన్న దయ్యం ఏమంటుందంటే, వీళ్ళు సర్వోన్నతుని దేవుని కుమారులు, వీరు సువార్త ప్రకటిస్తున్నారు, వీరు దేవుని రాజ్యం గురించి చెప్తున్నారు అని చెప్తూ ఉంటే పౌలు ఏం మాట్లాడకుండా అదే పనిగా అలాగే వెళ్తున్నాడు. ఒకసారి ఆయన పదే పదే చెప్తుందని అందులో ఉన్న దయ్యాన్ని గద్దిస్తాడు. చదవండి ఆ మాట, 16వ వచనము. ఆమె ఇలాగూ అనేక దినములు ఇలాగ చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఆమెను వదిలిపొమ్మని, చూడండి, యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించడానికి ఆ శక్తి, అధికారము యేసు నామమును బట్టి ఆజ్ఞాపిస్తున్నాడు. నీలో ఉన్న దుష్ట శక్తి, దురాత్మ శక్తి ఏదన్నా ఉన్నా కూడా యేసు నామమున గద్దించి ఆజ్ఞాపిస్తే వెడలిపోతుంది. యేసు నామంలో ఉన్న శక్తి, దయ్యపు శక్తి, దయ్యము ఎంత ఉన్నా కూడా దేవుని నామాన్ని బట్టి గడగడ వనకాల్సిందే. యేసు నామం బట్టి ఒక్కసారిగా అన్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఆ తర్వాత ఆమె స్వస్థత పొందింది. ఆ తర్వాత వారికి లాభసాటంత పోయిందని మనకు కింది వచనాలు చూస్తాము. వారిని కొట్టారు, చెరసలకు అప్పగించారు, మనం చూస్తాం. పిల్లరా, మరి దయ్యపు శక్తులు కలిగిన కూడా యేసు నామమున ఆజ్ఞాపిస్తే కూడా దయ్యములు వదిలిపోతాయి. లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే యేసు ప్రభు శిష్యులు యేసు నామమున వారు ఏం చేస్తున్నారంటే దయ్యాలు వదిలి, అంటే వెడలగొట్టేసి వచ్చి, ప్రభువా నీ నామమున మేము దయ్యమును వెళ్ళగొడుతున్నామంటారు. చదవండి అన్నమాట. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవి. చూడండి, దేవుడు చూడండి, వీళ్ళు ప్రభువుకు లోబడడం ఒక గొప్ప విషయమే. కానీ ప్రభు శిష్యులకు లోబడుతున్నాయంటే ఆయన నామానికి ఉన్న శక్తి. ఈరోజు నీకు నాకు కూడా లోబడతాయంటే యేసు నామమునే
అది బట్టి గమనించాలంటే యేసు నామంలో ఉన్న ఆ శక్తిని మనం గుర్తిరగాలి. దయ్యాలు లోబడుతున్నాయి అన్నప్పుడు ప్రభు అంటాడు, వాటికంటే మీరు ఇంకా ఎక్కువ కార్యాలు చేస్తారు, అయితే వీటిని బట్టి కాదు అంటాడు ప్రభు. అంటాడు ఏమంటాడు తెలుసా, మీరు దయ్యాలు వదులుతున్నాయని వీటిని కాదు సంతోషించాల్సింది, మీ పేరు పరలోకములో జీవగ్రంథంలో రాయబడడానికి సంతోషించండి అని చెప్తాడు. అంటే బాగా గమనించండి, రక్షణ పొంది పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో మన పేరు ఉండాలి. అంతేగాని మనకు కూడా ఆ యొక్క అంటే అధికారం దేవుడు ఇస్తున్నాడు. కానీ బాగా గమనించండి, దీన్ని బట్టి ఇంకో విషయం నేను చెప్తున్నాను. ఇలాగ చేస్తున్నారని కొంతమంది ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు నామంలో ఇంత శక్తి ఉందని గమనించి మరి అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయంలో మనం చూస్తాం. పౌలు అనేక అద్భుతాలు చేస్తూ వచ్చాడు, పేతురు చేస్తూ వచ్చాడు. అయితే 19వ అధ్యాయం 13వ వచనం చదవండి. 13 నుంచి 17వ వచనం వరకు చూస్తే అక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, వారు అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైనా కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన అంటే ఆ యొక్క పదాన్ని పలకడం అనమాట. ఉచ్చాటన అనే మాట రాయబడింది కింద పుట్టోట, మంత్రించుట అనమాట. ఈ మంత్రగాలు చేసే పని ఏంటంటే మంత్రించినట్టు. యేసు నామాన్ని బట్టి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉచ్చాటన చేస్తున్నారు. యేసు నామమున పో అన్నట్టు. వాళ్ళు ఏదో బాగుంది, ఇదేదో కనుక్కున్నామని చేస్తున్నారు. కానీ మీరు గమనించండి, కింది వచనంలో అక్కడున్న దయ్యం అంటది, పౌలుని ఎరుగుదును, యేసు ప్రభుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, నువ్వెవడురా అని మీద పడి వాని బట్టలు దించి వాడిని కొట్టి వాడు పారిపోయి దిగంబరులుగా పారిపోతారు. అక్కడ కింది వచనాలు చూడండి. ప్రియులారా, ఎందుకు చెప్తున్నాను మాట అంటే, పరిశుద్ధత యేసు ప్రభు నామమును తెలిసినంత మాత్రమే కాదు, ఇక్కడ ఒక సత్యాన్ని మీకు తెలియవరుస్తున్నాను. మనలో ప్రభువును సంపూర్ణంగా ఆయన పరిశుద్ధతలోకి రావాలి. మనము ప్రభు నామాన్ని ఉచ్చరించే శక్తి కలిగిన వారుగా ఉండాలి. యేసును సంపూర్ణంగా ఎరిగిన వారుగా ఉండాలి. రక్షణ అనుభవం కలిగి ఉండాలి. యేసుతో కలిసి నడవాలి. శిష్యులు ఆ విధంగా ఉన్నారు, అపోస్తులు ఆ విధంగా ఉన్నారు. ఆ విధంగా ఉండి వారు చేసినటువంటి అద్భుతమైన కార్యాలు, ఆఖరు వారి నడికట్లు తగిలితే స్వస్థత పొందారు. వారు ఉచ్చరిస్తున్నటువంటి మాటకు దయ్యాలు వణికాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఊకినే మనం కూడా యేసు నామమున గద్దిస్తున్నాను ఏ మాట చెప్తున్నప్పుడు నాకు ఒక సందర్భంలో ఒక ఆయన చెప్తూ ఉన్నాడట, ఆయన చేతులు పెట్టి ఇట్లా అంటే అక్కడున్న దయ్యాలు వీణలోకి వచ్చాయట. ఎందుకు అంటే, పరిశుద్ధత లేకపోతే, పవిత్రత లేకుండా నీవు నీ ఇష్టానుసారంగా ఆయన నామాన్ని ఎట్టంటే ఉచ్చరిస్తే కూడా జరుగుతుంది అనుకోవద్దు. నీలో పరిశుద్ధత, ప్రభువును అనుసరించాలి. ప్రభు సంపూర్ణతలోకి నువ్వు రావాలి. వాక్యం యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధమైన. మీరు చూడండి, గమనించండి, పేతురు కూడా చేతుల నుంచి పరిశుద్ధాత్మ గురించి వారి మీదకి ప్రార్థించినప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి కనపడతాడు కదా, గారడీ సిమోను. అతను ఏం చేస్తాడు, డబ్బులు ఇచ్చేసి నాకు అబ్బా ఇదేదో కావాలని అడుగుతాడు. అంటే నీ యొక్క హృదయంలో సరైనది కాదు నీదని గద్దిస్తాడు పేతురు. ప్రియమైన దేవుని పిల్లల, మనం పరిశుద్ధంగా ఉండి ప్రభు నామాన్ని ఉచ్చరించి ప్రభు శక్తిని మనం ఎరిగిన వారుగా ఉండాలని ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అని బట్టి యేసు నామములో ఉన్న శక్తిని మనము గమనించి మనకు అడిగి ముందుకు సాగాలి. తర్వాత యేసు నామంలోనే బాప్తిసము. చూడండి, యేసు నామంలోనే బాప్తిసం పొందాలనేది లేఖనంలో మనం చూస్తాం. చూడండి ఆ మాట, 2వ అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 2:38, అపోస్తల కార్యం 8:16, అపోస్తల కార్యంలో 10:48లో మనకి ఇక్కడ మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. యేసు నామమున బాప్తిసం. అందుకే ప్రభు అంటాడు, మీరు నమ్మి మీరు సర్వలోకానికి వెళ్ళి ఒక ఆజ్ఞ ఇచ్చినాడు ప్రభు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసం ఏమిటి, అది తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం అని ప్రభు చెప్తాడు. అలాగే యేసు నామంలో మనం బాప్తిసం పొందాలనేది కూడా మనము యేసు నామంలో నా శక్తి. నువ్వు పరిపూర్ణం కావాలి, రక్షణ పొందినావు, బాప్తిసం తీసుకోవాలి. గత వారంలో మనం చూసాం బాప్తిస అనుభవం అనేది. కాబట్టి అక్కడ పేతురు కూడా కొర్నేలి ఇంటి దగ్గరికి వచ్చి వారి సువార్తను ప్రకటించి అన్ని చెప్పిన తర్వాత 48వ వచనంలో అంటాడు, యేసు నామంలో బాప్తిసం పొందండి, నీళ్ళున్నాయి ఆటంకమేమి, బాప్తిసం తీసుకోండి, పరిశుద్ధాత్మ వరం పొందండి అని చెప్తాడు. అక్కడ విషయాలు మనం చూస్తాం, దాటి వెళ్దాం చూద్దాం. మరి అలాగే యేసు నామంలో మనం చూస్తున్నాం. యేసు నామమును బట్టి మరి అలాగే చూడండి, యేసు నామములో కూడా శ్రమలు అనుభవించాలి. అన్ని బాగున్నాయి. ఇందాక
అన్న వాక్యం చెప్తూ శ్రమలకు మాకు వద్దు అనుకుంటూ ఉంటారు. కానీ శ్రమలు ఖచ్చితంగా ఆ యేసు నామములో పొందాలి. అది లేఖనంలో చూద్దాం. చూడండి 9వ అధ్యాయం అపోస్తల కార్యము 9వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? 9వ అధ్యాయం 16. చూడండి, ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో ఎవరు దొరికా? అననీయతో చెప్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. అననీయ పౌలు యేసు ఆయన కాంతివంతమైన ఆయన స్వరం విన్నాక ఆయన కాంతివంతమైన తేజస్సు చూసి కళ్ళు పోయినాయి. కళ్ళు 3 దినాలు అన్నపానం లేవు, ఉపవాసం ఉన్నాడు. అయితే నువ్వు అతని మీద చేతులు ఉంచి ప్రార్థన చేయనప్పుడు అతడు ఎంత దుర్మార్గుడో ప్రభా నీకు తెలియదా అంటే తెలుసు. అతడు నా నామాన్ని భరించడానికి 15వ వచనం చదవండి. 15వ వచనం, అతను రాజుల ఎదుటను అధికారుల ఎదుటను నిలబెట్టబోతున్నానని అంటాడు. చదవండి మాట 15వ వచనం. అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్నాడు. చూడండి, ఆయన ప్రభు, ఆయన దేవుడు మనల్ని ఏర్పరచుకున్న విధానం ఏంటి తెలుసా? ఆయన శ్రమలను అనుభవించాలని కూడా మన ఎక్కడ నిలబెడుతున్నాడు? రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నిలబెట్టడానికి పౌలుని ఏర్పరచుకున్నాడు. అలాగే చెబుతూ ఏమిటంటే ఇతడు అనేక 16వ వచనం చూస్తే అనేక శ్రమలు అనుభవించడానికే చూడండి ఆయన ఏర్పరచుకున్నాడు. ఒక పాత్రగా చూస్తాం. ఏమంటే యేసు నామములో శ్రమలు ఉన్నాయి. చూడండి, మనకు అనేక రీతిలో వెళ్తూ ఉంటాం. కొంతమందికి ఆ నామము ఉచ్చరిస్తున్నప్పుడు వద్దు మీరు చేయొద్దు, యేసు నామములో మీరు బోధించొద్దు అంటాడు. ఆ మాట కూడా చూద్దాం. చూడండి, ఆ మాట ఎప్పుడైతే 3వ అధ్యాయంలో మనము అతడు స్వస్థత పొందినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమంటారంటే యేసు నామమును బోధించొద్దు అంటారు. చూడండి ఆ మాట 9వ అధ్యాయము 27వ వచనము. అయితే బర్నబా ఇక్కడ కంటే 5వ వచనం చదండి. 4వ వచనము 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం. ఏమిటంటే అక్కడ 3వ అధ్యాయంలో జరుగుతున్న మరి ఒక స్వస్థత కార్యం చూసాము. అక్కడ 4వ అధ్యాయానికి వస్తాయి. అప్పుడు వారిని పిలిచి ఎవరు అక్కడ ఉన్నట్టు అధికారులు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును బోధించొద్దు అంటారు. అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసు నామమును బోధించొద్దని నువ్వు చెప్తే ఏట, దేవుని మాట వినాలా నీ మాట వినాలా అంటారు వాళ్ళు. అక్కడ ఆ కింది వచనాలు చదివితే అప్పుడు పేతురును యోహానును ఆయన చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అని వారిని ప్రశ్నిస్తున్నారు. దేవుని మాట వినాలా మీ మాట వినాలా అని చెప్తుంటారు. 5వ అధ్యాయంలోకి రండి. 5వ అధ్యాయంలో వచ్చినప్పుడు అప్పటికి వాళ్ళు ఏం చేశారంటే తీసుకుపోయి వాళ్ళని ఏం చేస్తారంటే చెరసాల్లో వేస్తారు. చెరసాల్లో వేసినప్పుడు యేసునామమున మీరు బోధించొద్దు, యేసునామమున మీరు ఏ పని చేయొద్దు అని చెప్పినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే చెరసాల్లో ఉన్న దూత వారికి మళ్ళా వారిని విడుదల చేస్తుంది. అక్కడ చూస్తాం చూడండి. అక్కడ 5వ అధ్యాయంలో 13-14 వచ్చిన పైనుంచి చూడండి. ఆ మాట మనం చూస్తాము. 28 వచ్చినంలో చదవండి. ముందు 28 చదివే ముందు పై వచనాలకు వెళ్దాం. ఆ ప్రధాన యాజకుడు వారిని చూసి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఆజ్ఞాపింపలేదా అంటున్నారు. అప్పుడు ఏమంటే అప్పటికి ఏం జరుగుతుందంటే పై వచనాల్లో చూస్తాం మనము. అక్కడ రాయబడిన మాటలు వారిని చెరసాల్లో వేసి మీరు బోధించదు చెప్పినప్పుడు దూత వారి చెరసాల్లో ఉండగానే అక్కడ ఎట్లుందంటే తాళాలు అలాగే ఉంటాయి, బయట కాపలదారులు అలాగే ఉంటారు. అయితే వారు ఎప్పుడు దూత వాళ్ళని విడుదల చేసి మీరు వెళ్ళి ప్రజల మధ్యన ఏదాకా బోధించండి అని చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ బోధిస్తుంటారు. వీళ్ళు పోయి సరే వాళ్ళని పిలుచుకురండి అని పోతే అలా బయట ఉన్న వాళ్ళు కాపలదారులు అలా ఉంటారు, అలాగే చెరసాల తాళాలు అలా ఉంటాయి. ఆఖరికి పోయి చూస్తే లేరు. ఏంటి ఆశ్చర్యము, ఏం జరిగింది అని వాళ్ళు అడుగుతూ ఉన్న ఆ సందర్భంలో ఒక వ్యక్తి వచ్చేసి వాళ్ళు ఇక్కడ లేరు అక్కడ బోధిస్తున్నారని చెప్తారు. ఆ మాట మనం చూస్తాం ఎంత గొప్పగా అని. బోధించడానికి అధికారము అడ్డు వచ్చినా కూడా యేసు నామమున బోధించగలిగిన శక్తి సామర్థ్యత దేవుడిస్తాడు. అందుబట్టి దేవుడు మనకు ఆశ ఉంటే దేవుని నామాన్ని ఉచ్చరించడానికి, దేవుని నామాన్ని ప్రకటించడానికి నాకు చెప్పినట్టు సార్ చెప్పినట్టు
మనకు ఆసక్తి ఉంటే దేవుడు నిలబడి దేవుని పని చేయటానికే నువ్వు సంసిద్ధంగా ఉంటే దేవుని చేతిలో వాడబడచ్చు. అందుబట్టి దేవుని స్తోత్రం. దేవుని నామానికే మహిమకరంగా మనం ఈ లోకంలో ముందుకు సాగుతాం. సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే అనేకులు బోధకులను, పరిచారకులను, అపోస్తులుగాను మరి ఉండాలని ఎపిసి పత్రికలో మనం చూస్తాం. 4వ అధ్యాయంలో 13-12 వచనాల్లో మనం చూస్తాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, సమయాన్ని జ్ఞాపకం చేసుకుని చూద్దాం. ముగిస్తున్నాను నేను ఈ సమయంలో. మరి చూడండి, యేసు నామములోనే మనం నీతిమంతులుగా మార్చబడిన వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదవండి త్వరగా. మీలో కొందరు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడితిరి. యేసు నామమున నీతిమంతులుగా తీర్చబడ్డాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని నామం బట్టే మనకి ఈ యొక్క యేసు నామంలో ఆ శక్తి, యేసు నామంలో ఉన్న ఆ యొక్క పవిత్రత, పరిశుద్ధత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. తర్వాత చూడండి, ఒక మాట రాయబడింది చాలా చక్కగా, సంఘమంతా కూడా యేసు నామంలో ఐక్యతగా ఉండాలని కొరింథీ సంఘానికి చెప్తున్నాడు పౌలు. చదవండి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి, ముగిస్తున్నాను. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాటలాడవాలని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. పౌలు ఎంత దీనంగా వాళ్ళని వేడుకుంటున్నాడు. ఒక గొప్పగా దైవజనుడిగా ఉండి కూడా సంఘక్షేమం కోసం ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. ఐక్యతతో ఉండాలి, యేసు నామమున అడుగుతున్నాను అని. ఐక్యత సంఘము కోసం చూడండి, బాగా గమనించండి. ఇక్కడ ఉదాహరణ, ఇక్కడ నిలబడినంత నేను గొప్పని కాదు, ఇక్కడ ఎంతగా మనం అంత దేవుని కొరకు వాడబడే పాత్రలు. అంతేగాని నీకు దేవుడిచ్చిన తలాంతో ప్రభు కొరకు ఉపయోగించు, దేవుని కొరకు నువ్వు వాడబడు. మనలో ఈడ్ష్యలు, కక్షలు, భేదాభిప్రాయాలు ఉండకూడదని దేవుడు తన నామం బట్టి ఐక్యత ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరమని మనం చూస్తున్నాం. ఐక్యత అనేది చాలా గొప్పది. సంఘం సాతానుడు చేసే పని ఏంటి తెలుసా? ఐక్యత లేకుండా చేస్తాడు. ఒకవేళ ఐక్యతను చెడగొట్టి వాడు భంగం చేస్తాడు. కాబట్టి ప్రార్థనలో మనము ప్రభు సన్నిధిలో గడపాలి. అని బట్టి ముగిస్తున్నాను. మరొక వచనం చూసుకుని ముగించుకుందాం. చూడండి, ఒకవేళ ప్రభువు నామమును బట్టి నువ్వేమైనా ఉపకార ధర్మం చేస్తే దాన్ని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదని ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం చూడండి 10వ వచనం చదవండి. 6వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం ఎబ్రీ పత్రిక చూడండి, చదవమ్మా. మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి తన నామమును బట్టి చూపిన ప్రేమను బట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. సంఘములో చూడండి, ఒకరు ఇబ్బందులో ఉంటే ఉపకారము చేయాలి. యేసు ప్రభు నామం బట్టి ఉపకారం చేస్తే దాన్ని దేవుడు మరిచేవాడు కాదు. ఇవన్నీ కూడా మనల్ని దేవుడు ఐక్యంతో ఆ శక్తి కలిగి, ప్రేమ కలిగి, నువ్వు బీదరికంలో ఉన్నావు, ఇబ్బందులు ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, నీకు ఆ దేవుడు ఆ ప్రేరేపణ ఇస్తుంటే కొంతమంది ఏం చేస్తుంటే అణుచుకుంటుంటారు. అణుచుకోకూడదు. నీకు ఇవ్వాలనిపిస్తుందా? దేవుని పని చేయాలనిపిస్తుందా? చేయి. అనుచోద్దు. దేవుడు ప్రేరేపణ ఇస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ప్రభు గొప్పవాడు, ఆయన అన్యాయస్తుడు కాదని చెప్పబడుతుంది. ఆ ప్రేమను, దేవుని ప్రేమను బట్టి ఒకరినొకరికి సహకరించుకొని ప్రేమిస్తూ ఉపకార ధర్మం చేస్తే దాన్ని బట్టి ప్రభు ఆయన నామం బట్టి నువ్వు ఇస్తున్నావు. అంతేగాని నేనెవరో నువ్వెవరో తెలియదు. ప్రేమ యేసు ప్రభుని ప్రేమ బట్టి సంఘం అభివృద్ధి చెందిన దేవుడైతే అన్యాయం చేయడు. వారి ఎడల దేవుడు కృప చూపించేవాడు. ముగిస్తున్న చివరిగా ఒక మాట, దేవుడికి మరి స్తోత్రములు చెల్లించాలి, కృతజ్ఞత కలిగిన వారిగా ప్రతి విషయంలో కూడా ఆయన నామం బట్టి. చూడండి ఆ మాట, ఎఫెసీ పత్రిక
5వ అధ్యాయం 20వ వచనంలో కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలని చెప్తున్నాడు. పౌలు అంటాడు ఎఫెసీ సంఘానికి రాస్తూ కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. కృతజ్ఞత మనం ఖచ్చితంగా ఉండాలి. ఆయన నామం బట్టి కృతజ్ఞత చెల్లించాలి. చదవండి మాట 5వ అధ్యాయం 20వ వచనం. ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించు. ఆయన నామం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఎల్లప్పుడూ కూడా. ఆయన చేస్తున్నట్టు ప్రతి అది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేసినా కృతజ్ఞత, తండ్రి అని కృతజ్ఞత. 5 రొట్టెలు 2 చేపలు కూడా పంచి పెడతప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఏది చేసినా కృతజ్ఞతాస్తులు చెల్లించి మనకు నేర్పిస్తున్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడు చేసిన మేల కృతజ్ఞత కలిగితే ఆయన నామం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. అలాగే కొలస్సీలు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. దేవుని స్తోత్రం. ఆయన పేరట చేద్దాం. ఆయన పేరటనే మనము స్వస్థత అయితేనేమి, కృతజ్ఞతాస్తులు అయితేనేమి, దేవుని కార్యాలు ఏదైనా కూడా ఆయన మహిమార్థమై దేవుడి మాటలు మన హృదయాల్లో మరి ఫలించి మనము సంఘముగా ఆయన పేరులో ఉన్న శక్తి, ఆయన నామంలో ఉన్న మహిమ, ఆ ప్రభావం అంతా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ చిన్నవాడని లేదు, పెద్దవాడని లేదు. చూడండి, వాడబడటానికి ఆ చిన్న పిల్లవాడిని వాడుకున్నాడు 5,000 మందికి భోజనం పెట్టడానికి కదా. స్త్రీలు పురుషులు కాక అక్కడ వాళ్ళ లెక్కేస్తే ఎక్కువ. ఒక చిన్న పిల్లవాడు ఇస్తున్నాడు. యేసు నామం బట్టి దేవుడు కృతజ్ఞతాస్తులు చేసి పంచి పెట్టినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని మాటలను బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞత. ఈ వాక్య ధ్యాన తలంపులు నాకు తలంపులు వచ్చినప్పుడు ఇంత శక్తి ఉందా నేనే ఆశ్చర్యపోయాను. వాక్యం వల్ల మీతో మధ్యలో పంచుకోవడానికి నన్ను పిలుస్తున్నప్పుడు వాక్యం వల్ల నా జీవితంలో దేవుడు నన్ను దర్శిస్తూ మాట్లాడుతూ బలపరుస్తూ సంఘములో నన్ను కూడా మీలో ఒక వ్యక్తిగా నన్ను ఉంచాడు. తన రక్తము చేత కొన్న సంఘం అంటే ఆయన రక్తం చేత కొన్న బిడ్డల మనమందరం. ఆయన మాటలు, ఆయన వాక్యం అది బట్టి పంచుకొని వాటిని మనము ఆత్మీయ జీవితంలో వాటిని అనుభవిస్తూ మనము ఇతరులకు బోధిస్తూ సంఘ క్షేమ అభివృద్ధి చెందటానికే పాటుపడదాం. దేవుడి మాటలు దీవించి మన హృదయాల పల్లింపజేయుగాక. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా దేవ, జీవముల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి వందనాలు. మీ నామంలో ఇంత శక్తి ఉందన్నది ప్రభా మేము తెలుసుకోగలిగే మీ వాక్యం ద్వారా. నమ్మదగిన దేవుడవు తండ్రి మీరు ప్రభువా. మీ నామం బట్టి మాకు రక్షణ కలిగింది, మీ నామం బట్టి మాకు స్వస్థత కలిగింది, మీ నామం బట్టి మాకు ఒక శక్తిని మీరు ఇచ్చారు, మీ నామం బట్టి మీరు చేస్తున్న అద్భుతమైన కార్యాలను బట్టి వందనాలు. ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్న దేవుడు తండ్రి. దయ్యములపై శక్తిని ఇస్తూ ఆజ్ఞ మరి నైనా వాటిని గద్దించగలిగిన శక్తిని ఇస్తున్నారు. అంత మాత్రమే కాదు తండ్రి, మీ నామం బట్టి శ్రమల గుండా వెళ్ళటానికి కూడా మరి మేము వాటికి సిద్ధంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన ప్రతి బిడ్డను వాక్యంతో దర్శించినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం.